కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నారు శాంతి చర్చల కమిటీ ద్వారా లేఖలు రాశారు, శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పేసి అటు మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించింది. కానీ మొన్నటికి మొన్న రాష్ట్రంలో కూడా బండి సంజయ్ లాంటి నాయకులు మాట్లాడుతూ వారితో చర్చలు జరిపే పరిస్థితి ఉండదు, ఎందుకంటే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తూ ఉన్నారనేటువంటి వ్యాఖ్యలు కూడా వారు వాడడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో శాంతి చర్చలకు మావోయిస్టులు సిద్ధమైనప్పుడు కేంద్రం లేదా బీజేపీ ప్రభుత్వం వారికి సహకరిస్తుందని అనుకుంటున్నారన్న? ఇప్పుడు నేను రాజకీయాలనే మాట్లాడదలుచుకున్నది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా, ఇది మొత్తం మన దేశానికి ప్రధానమంత్రి, అదొక ప్రభుత్వం. అది ఆ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం చేయవలసిన రాజ్యాంగ ప్రకారంగా అది పరిపాలించాలి. రాజ్యాంగంలో ఒకటి ఏవైతుందో ఆ రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడ ఏ సమస్య అవుతుందో, ఇప్పుడు రాజ్యాంగ ప్రకారంగా ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఒక మావోయిస్టులు కాదు కదా ఈ దేశంలో పూట చాలామంది. ఇప్పుడు ఇవాళ హింస ఉంది, హింస అంటే మరి ఒక్క మావోయిస్టులు చేస్తుండ్రా? వాళ్ళకంటే 1000 రెట్లు ఈ సమాజంలో 1000 రెట్లు జరుగుతుంది. కుటుంబంలో హింస ఉంది, భర్త భార్యను కొడుతుండు, చంపుతుండు, ఎన్నో హత్యలు రోజువారీ పేపర్లో చూస్తున్నాం. కుటుంబ హింస, సమాజం హింస ఉంది. తర్వాత దళితులపైన అణిచివేత ఉన్నది, అత్యాచారాలని చంపుతుండ్రు. దళితులే కాదు, ఇవాళ రైతులు హింసపడుతున్నారు. లేదా పని అంటే ఎవరైతే శ్రామికులు కూడా హింసపడుతున్నారు. ఆస్తుల కోసం అనేక గొడవలు జరుగుతున్నాయి, చంపుకుంటున్నారు. రోజు 100 మంది చనిపోతారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఒక్క రాష్ట్రంలో చనిపోతారు, మొత్తం భారతదేశం వ్యాప్తంగా. మరి ఇది గమనిస్తే అంటే హింస అనేది అనేక రూపాలు అనేక విధాలుగా ఈ సమాజంలో ఉన్నది. అత్యాచారాలు ఉన్నాయి, మరి ఇవన్నీ చంపేస్తారా?